సో సమృద్ధి గల జీవితము మన దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు. ఫస్ట్ భూమిని సమృద్ధిగా పరిచాడు, ఆకాశాన్ని సమృద్ధిగా సృష్టించాడు. ఆకాశంలో ఎగిరే పక్షులు కావచ్చు, భూమి మీద నడిచే జంతువులు కావచ్చు, నివసించే మానవులు కావచ్చు, సముద్రాలను సమృద్ధిగా పరిచాడు. ఆ సముద్రాలలో ఉండే చేపలు, జీవరాశులు, జలరాశులు అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా సృష్టించాడు. ఎక్కడ కొదువ లేకుండా అన్ని రకాలుగా సమృద్ధిగా దేవుడు ఆశీర్వదించాడు. సో అలాగే అబ్రహాంని కూడా దేవుడు లోటు లేకుండా సమృద్ధిగా ఆశీర్వదించాడు. దావీదుకి లోటు లేకుండా సమృద్ధిగా, సొలొమోన్కి లోటు లేకుండా సమృద్ధిగా ఆశీర్వదించాడు దేవుడు. సో మన దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు అండి. ఆయన చేతులకు కొదువ లేదు. ఆయన చేతులు ఎంత ఆశీర్వదించినా తక్కువ కావు. సో లిమిట్లెస్గా ఆశీర్వదించే దేవుడు. సో మనకు బేసిక్ నీడ్స్ చాలా ఇంపార్టెంట్. ధనము అది చాలా ఇంపార్టెంట్. మనం ఏది కొనుక్కోవాలన్నా దానితోటే ముడిపడింది. సో ధనము సమృద్ధిగా ఉండాలని కోరుకోవాలి, ప్రార్థించాలి. అలాగే ధాన్యము మనకు నెల ఆఖరి వచ్చేలోపు కుటుంబంలో రైస్ అయిపోవడం, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతుంటాయి మనందరి కుటుంబాలలో. సో అది కూడా అయిపోకుండా సమృద్ధిగా ఉండాలి అని ప్రార్థించాలి. నేను నా కుటుంబము తిని తృప్తి పొందినాక కూడా ధాన్యం ఇంట్లో అయిపోవద్దని ప్రార్థించాలి. భోజన పదార్థాలు, సో తినడానికి కావలసిన భోజన పదార్థాలు సమృద్ధిగా ఉండాలి. ఆహారము తినడానికి సమృద్ధిగా ఉండాలి. వస్త్రము సమృద్ధిగా ఉండాలి. సో నిన్న ఒక సందర్భంలో చెప్పడం జరిగింది, ఇప్పటికీ కొన్ని దేశాలలో ఒక త్రాగునీటి కోసము, ఒక బిందెడు నీళ్ళ కోసము 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు నడిచిపోయి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. సో నీరు సమృద్ధిగా ఉండాలి. అలాగే అన్ని విషయాలు, మన బేసిక్ నీడ్, పాలు కావచ్చు, ఉప్పు కావచ్చు, లేకపోతే ఇంట్లో కిరాణం సామాన్లు కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ధనము కావచ్చు, వస్త్రము కావచ్చు, అండ్ ఆనందము కావచ్చు, సంతోషము కావచ్చు, మంచి ఆరోగ్యము కావచ్చు. ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. సమృద్ధిగా ఉండాలి. ఎక్కడ ఏ విషయంలో లోటు లేకుండా, ఎక్కడ ఏ విషయంలో కొదువ లేకుండా సమృద్ధిగా ఉండాలని ప్రార్థించుకోవాలి. సమృద్ధిగా ఉండాలని మనము కోరుకోవాలి. అప్పుడు దేవుడు నీకు ఏదో ఒక రూపకంగా అనుగ్రహిస్తాడు. ఒకటి ధనము. సో ధనము మనకు సమృద్ధిగా వచ్చిన తర్వాత గర్వము రాకుండా, అహంకారము రాకుండా చూసుకోవాలి. ఆ ధన సమృద్ధి వల్ల మనకు 10 మందికి మేలే జరగాలి. ఆ ధన సమృద్ధి వల్ల మనము తప్పిపోకుండా ఉండాలి. ఒకటి. రెండోది ధాన్యము సమృద్ధిగా ఉండాలి కుటుంబంలో. సో ఇవి ఉన్నప్పుడు కుటుంబము సంతోషంతో, ఆనందంతో వర్ధిల్లుతుంది. ఇవన్నీ ఉండి కూడా మనశ్శాంతి లేకపోతే అది ప్రాబ్లమే. మనశ్శాంతి కూడా ఉండాలని ప్రార్థించుకోవాలి. అయితే ధనముంది, ధాన్యం ఉంది, అనుభవించే యోగ్యము లేదు. సో అనుభవించే యోగ్యం కూడా ఉండాలని కోరుకోవాలి. సో మనిషికి ఏమేమి కావాలి? వస్త్రము ఇంపార్టెంట్, ధనము ఇంపార్టెంట్, భోజనం ఇంపార్టెంట్, ఆహార పదార్థాలు ఇంట్లో ఇంపార్టెంట్, సో నీరు ఇంపార్టెంట్. సో తినడానికి ఏదైతే కావాల్సిందో అవన్నీ ఇంపార్టెంట్. ఆహార పదార్థాలన్నీ, పాలు, నీళ్ళు అన్నీ కూడా ఇంపార్టెంటే. ఇవన్నీ కూడా మనకు ఎలా ఉండాలి? కొదవ లేకుండా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. సో దాని తర్వాత నెక్స్ట్ వస్తాయి. సో బేసిక్ నీడ్స్ సమృద్ధిగా లేకపోతే మనకు చాలా డిస్టర్బెన్స్ అవుతాయి. బేసిక్ నీడ్స్ సమృద్ధిగా లేకపోతే మనకు ఇంట్లో మనశ్శాంతిగా కూడా ఉండలేము. ఆ ఇంట్లో తినడానికి ఆహారం లేకపోతే సంతోషంగా ఉండలేము. అండ్ త్రాగడానికి నీరు సరిగా లేకపోయినా, వాడుకోవడానికి నీరు సరిగా లేకపోయినా, వాటర్ ప్రాబ్లం ఉన్నా మనము సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండలేము. అందుకే బేసిక్ నీడ్ ఏవైతే ఉందో, నీరు కావచ్చు, జలపానము కావచ్చు, త్రాగే నీరు కావచ్చు, వాడుకునే నీరు కావచ్చు, ధనము కావచ్చు, భోజన పదార్థాలు కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, పాలు కావచ్చు, ఇంకా ధనము కావచ్చు, ధాన్యము కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఇవన్నీ ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. సో మిగిలిన బంగారము సమృద్ధిగా లేకపోయినా పర్లేదు, వాహనాలు సమృద్ధిగా లేకపోయినా పర్లేదు, గృహాలు సమృద్ధిగా లేకపోయినా పర్లేదు. సో అవన్నీ నెక్స్ట్ కేటగిరీకి వస్తాయి. ఫస్ట్ కేటగిరీ ఇవన్నీ. కాబట్టి ఫస్ట్ వీటి గురించి మనము తప్పకుండా ప్రార్థించుకోవాలి. ఇంట్లో బేసిక్ నీడ్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుందండి. ఆ ఉప్పు లేకపోయినా, పప్పు లేకపోయినా, ఆ రైస్ లేకపోయినా, ఆ ఇంట్లో వాటర్ లేకపోయినా, తాగడానికి నీరు సరిగా లేకపోయినా, ఇవన్నీ లేకపోతే మనకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అవే ప్రాబ్లం లాగా క్రియేట్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ సమృద్ధిగా ఇచ్చే దేవుడు మన దేవుడు. సో అన్ని విషయాలలో సమృద్ధి అనండి. అన్ని విషయాలలో సమృద్ధిగా వచ్చునుగాక అని ప్రవచిస్తున్నాను. చూద్దాం.
ప్రసంగి 5:19 మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి. సో దేవుడు ఇస్తేనే అవుతుందండి. ఒకనికి ధనధాన్య సమృద్ధి, ధనము ధాన్యము సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును. సో ధనధాన్యము సమృద్ధిగా ఉండడం మాత్రమే కాదు, దానిని అనుభవించే యోగ్యం ఉండాలి. ఇప్పటికీ చాలామంది కుటుంబాలలో 100 కోట్లు ఉంటాయి, ధాన్యము కూడా సమృద్ధిగా ఉంటుంది, కానీ తినడానికి షుగరు, స్వీట్ తినాలన్నా షుగరు, హాట్ తినాలంటే బీపీ, లేకపోతే నాన్ వెజ్ ఏమైనా తినాలంటే కొలెస్ట్రాల్, లేకపోతే ఇలా అనుభవించే యోగ్యం ఉండదు. సో తినడానికైతే ఆహారం సమృద్ధిగా ఉంటుంది, కొనుక్కోవడానికైతే ధనము సమృద్ధిగా ఉంటుంది. సో ధనం ఉంటుంది, ధాన్యం ఉంటుంది సమృద్ధిగా, కానీ అనుభవించడానికి యోగ్యం ఉండదు. అంటే దాని యందు తన భాగమును అనుభవించుటకును, అన్నపానములు పుచ్చుకొనుటకును. సో అన్నము పానములు పుచ్చుకొనుటకును, తన కష్టార్జితమందు సంతోషించుటకును. సో కొంతమంది కష్టపడతారు పాపం, నెలంతా కష్టపడతారు, కానీ 3వ తారీఖు వచ్చే వరకు అప్పుల వాళ్ళని వడ్డీలు కట్టాలని, లోన్లు కట్టాలని వెళ్ళిపోతుంటాయి. సో మళ్ళీ 5th వరకు ఎంప్టీ హ్యాండ్ అయిపోతుంటుంది. 5వ తారీఖు వచ్చే వరకు చేతులు ఖాళీగా ఉంటాయి. మళ్ళీ 30 రోజులు ఆశతో ఎదురు చూస్తారు, జీతం ఎప్పుడు పడుతుందా, జీతం ఎప్పుడు పడుతుందా అని. సో తన కష్టార్జితము సంతోషంగా వీలు కలగజేసిన ఎడల, అంటే శాలరీలా వచ్చి అలా వెళ్ళిపోవడం కాదు, ఆ పడ్డ శాలరీతోటి మనం తిని తృప్తి పొంది సంతోషంగా ఉండాలి ఖర్చు పెట్టుకొని. సో అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినందున కొనవలెను, కలిగినదన్న కొనవలెను. సో ఎవరి వల్ల వచ్చిందట స్థితి? దేవుడి వల్లనే. అందుకే నువ్వు ప్రార్థించుకో, అయ్యా నా కుటుంబంలో ధనధాన్యము సమృద్ధిగా ఉండాలి, అయ్యా నేను చేసే కష్టార్జితాన్ని అనుభవించే యోగ్యాన్ని నాకు దయచేయి ప్రభువా, అలాగే మీరు ఏది ఇచ్చినా కూడా దాన్ని అనుభవించే శక్తిని నాకు దయచేయండి అని ప్రార్థించాలి, తప్పకుండా ప్రార్థించాలి. ఎందుకంటే కొంతమంది చెప్పాను కదా, 100 కోట్లు ఉంటాయి, ఇంటి నిండా గ్రాస్ అని ఉంటుంది, కానీ తినాలంటే వాళ్ళకు బాడీ సహకరించదు, తినలేరు. తింటే ఆయాసం, తినకపోతే నీరసం, తింటే మళ్ళీ ఏమైనా మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందని భయము. సో వాళ్ళకి ఏమీ లేదు, ధాన్యం ఉంది, కానీ సంపాదించే ఆ భాగాన్ని అనుభవించే యోగ్యము లేదు. సో కష్టార్జితం చేస్తారు. కొందరు డైలీ 12 గంటలు కష్టపడతారు, 18 గంటలు కష్టపడతారు, కానీ నెలాఖరు వచ్చే వరకు, నెల 3వ తారీఖు 5వ తారీఖు వచ్చే వరకు జీతం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంటుంది. సో అందుకే ఏమి కోరుకోవాలి? మన చేతుల కష్టార్జితము మనము తినగలగాలని, ఆశీర్వదించబడాలని కోరుకోవాలి. సో ఇది దేవుడి వల్లనే వస్తుందండి, దేవుడి వల్లనే వస్తుంది. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి. ఏమనగా దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఘనతను అనుగ్రహించును. సో దేవుడు ఇస్తేనే అవుతుందండి. నీకు ఏది కావాలో అది అడుగు. నీకు కుటుంబంలో గ్రాసరీస్ తక్కువగా ఉన్నాయా? ప్రార్థించుకో. ధనము తక్కువగా ఉందా? ప్రార్థించుకో. ధాన్యము తక్కువగా ఉందా? ప్రార్థించుకో. సమృద్ధిగా ఏది కావాలో దాని గురించి ప్రార్థించుకో. అది దేవుడే ఇస్తాడు. దేవా నీవిస్తేనే నాకు ఇది వస్తుందయ్యా, నీవు ఇవ్వకపోతే నాకు జరగదు నాయన. అయ్యా నా ప్రభువా, నా 2 చేతుల నిండా సంపాదించుకునే యోగ్యాన్ని దయచేయండి, భాగాన్ని నాకు దయచేయండి అని ప్రార్థించండి. సో ఒకనికి ధనధాన్య సమృద్ధి ఘనతను అనుగ్రహించును, అతడు ఏమి కోరినను అది అతనికి తక్కువ కాకుండాను. చూసారా, నువ్వేది కోరినా కూడా దేవుడు తక్కువ కాకుండా ఉండేలాగా చేస్తా అంటున్నాడు. మనం ఏమి కోరినా కూడా దేవుడు తక్కువ కాకుండా చేస్తా అంటున్నాడు. ఆయనను దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపడు. చూసారా, వాటిని అనుభవించడానికి శక్తి అనుగ్రహింపడు. సో ఫస్ట్ నువ్వు అడుగు, దాని తర్వాత అది అనుభవించే యోగ్యాన్ని కూడా అడుగు, అలా అనుభవించే శక్తిని కూడా అడుగు. సో ధనము ధాన్యము సమృద్ధిగా ఉండాలి, ఆహారము భోజనము సమృద్ధిగా ఉండాలి, అలాగే వీటిని అనుభవించే యోగ్యాన్ని కూడా దయచేయి ప్రభువా అని ప్రార్థించుకో. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తా అంటున్నాడు. సో దానిని అనుభవించుటకు దేవుడు వానికి శక్తిని అనుగ్రహింపాడు. సో అన్యుడు దానిని అనుభవించును, ఇది వ్యర్థముగాను గొప్ప దురావస్థగాను కనబడుచున్నది. సో అందుకే అతడు ఏమి కోరినానో అది తక్కువ కాకుండాను. సో నువ్వేది కోరినా కూడా తక్కువ కాకుండా చేస్తా అంటున్నాడు. సో నీ ఇంట్లో ధనముకు తక్కువగా ఉందా? ప్రార్థించుకో. ధాన్యము భోజన పదార్థాలు ఆహార పదార్థాలు తక్కువగా ఉన్నాయా? ప్రార్థించుకో. ఆరోగ్యం తక్కువగా ఉందా? ప్రార్థించుకో. సంతోషము ఆనందం లేదా? నీ గృహంలో సమృద్ధిగా ఇవ్వమని అడగండి, దేవుణ్ణి ఇస్తాడు. సో వాటన్నిటిని అనుభవించే యోగ్యాన్ని కూడా దయచేయమని అడగండి, దేవుడు ఇస్తాడు, తప్పకుండా ఇస్తాడు. అందుకే ఏది తిన్నా ఏది త్రాగినా నా శరీరానికి ఏది హాని చేయొద్దని ప్రభు అని ప్రార్థించుకోవాలి ఎప్పుడు కూడా. సో తినగలిగే శక్తి మనకు ఉండాలి. సో పడుకోగానే నిద్ర పట్టాలి. సో తినగానే డైజెస్ట్ కావాలి. ఏ పదార్థం తిన్నా కూడా మన ఒంటికి పడాలి. సో ఇవన్నీ ఆయన అనుభవిస్తేనే, ఆ యోగ్యం ఇస్తేనే మనకు అనుభవించగలుగుతామండి. ప్రసంగి 6వ అధ్యాయము 3వ వచనము. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై
చిరకాలము జీవించును. సో చూసారా, ఆయుష్ కూడా సమృద్ధిగా ఉండాలి. అర్ధాయుష్, సో అర్ధాయుష్లో కాకుండా దీర్ఘాయుష్తో మనము మరణించాలి. సో ఒకడు 100 మంది పిల్లలను కానీ 100 మంది పిల్లలను కానీ దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను, సో దీర్ఘాయుష్మంతుడై చిరకాలము సదాకాలము జీవించినను అతడు సుఖానుభవము నెరుగకయు. చూసారా అండి, దీర్ఘాయుష్ ఉండాలి, సుఖము అనుభవించే యోగ్యము కూడా ఉండాలి, సుఖము ఉండాలి, ఆనందం ఉండాలి, సంతోషం ఉండాలి. అందరనండి సంతోషము, ఆనందము, సుఖము, సౌఖ్యము, సమృద్ధి అనండి అందరూ కూడా. సుఖము, సంతోషము, సౌఖ్యము, ఆనందము, సమృద్ధి అనండి. సో అతడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు నుండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండం యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. సో ఒకరికి దీర్ఘాయుష్ ఉంది కానీ 100 సంవత్సరాల ఆయుష్ ఉంది, సుఖము లేదు జీవితంలో, సంతోషం లేదు, అది వ్యర్థమే అంటున్నాడు. సో సుఖ సంతోషాలు కూడా మనకు సమృద్ధిగా ఉండాలి. కొదువ ఉంటుంది, కొంతమంది జీవితంలో డబ్బు కొదువ ఉండదు కానీ సంతోషము కొదువ ఉంటుంది, కరువుగా ఉంటుంది. సో దీర్ఘాయుష్మంతుడు, సో దీర్ఘాయుష్ ఉండాలి, దాంతోపాటు సుఖము అనుభవించే యోగ్యము కూడా ఉండాలి. ప్రార్థించుకోవాలి సుఖానుభవం అని. సో చూసారా అండి, ఇవన్నీ బేసిక్ నీడ్స్, అవునా కాదా? నీకు ఆయుష్ ఉండాలి, అది బేసిక్ నీడ్. ఆయుష్ ఉండడం మాత్రమే కాదు, దాన్ని అనుభవించే యోగ్యం ఉండాలి, జీవితం అంతా సుఖానుభవం ఉండాలి, అది బేసిక్ నీడ్. మనం చిరకాలం జీవించాలి, అది బేసిక్ నీడ్. అండ్ ఇంట్లో ధనము సమృద్ధిగా ఉండాలి, అది బేసిక్ నీడ్. తినడానికి ఆహారము సమృద్ధిగా ఉండాలి, అది బేసిక్ నీడ్. భోజన పదార్థాలు ఇంట్లో సమృద్ధిగా ఉండాలి, అది బేసిక్ నీడ్. ఇంట్లో నీళ్లు సమృద్ధిగా ఉండాలి, జలపానము, త్రాగే నీరు, వాడుకునే నీరు సమృద్ధిగా ఉండాలి, అది బేసిక్ నీడ్. సో మనకు బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సమృద్ధిగా ఉండాలని కోరుకోవాలండి, సమృద్ధిగా ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు బంగారం బేసిక్ నీడ్ కాదు, సో అది సమృద్ధిగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అది ఒక అడిషనల్. సో నీ వాహనాలు సమృద్ధిగా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. వస్త్రము సమృద్ధిగా ఉండాలి, ఎందుకంటే 1, 2, 3 వస్త్రాలతో మనం సంవత్సరం అంతా గడపలేము. సో కప్పుకోవడానికి బట్ట, తినడానికి ఆహారము, త్రాగడానికి నీరు, ఉండడానికి ఒక గృహము, సో ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉండాలి మనందరికీ కూడా. సో దాంతోపాటు ఆయుష్ ఉండాలి, దాంతోపాటు సంతోషము, ఆనందం ఉండాలి, సుఖము, సౌఖ్యం ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, ఇవన్నీ కూడా అని ప్రార్థించుకోవాలి. ఇవన్నీ ప్రార్థించుకుంటూనే వస్తాయని అంటున్నాడు దేవుడు. అవన్నీ దేవుడు ఇస్తేనే అవుతున్నాయని అంటున్నాడు, లేకపోతే కష్టమట. సో విలాప వాక్యములు 3వ అధ్యాయము 32వ వచనము. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి, సో అనండి అందరూ కూడా, దేవుడి యొక్క కృపా సమృద్ధి బట్టి జాలిపడును. సో దేవుడి నుంచి మనకు కృప కూడా సమృద్ధిగా రావాలి, అబౌండెంట్ గ్రేస్ అంటారు. సో మనకు అబౌండెంట్ గ్రేస్ కూడా కంపల్సరీ కావాలండి దేవుడి దగ్గర నుంచి. ఎందుకంటే ప్రతిరోజు కూడా దేవుడు తన కృప చొప్పున మనల్ని ఆశీర్వదిస్తాడు. సో ఆ కృప ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. ఆ కృప కూడా విస్తరించాలి, దేవుడి యొక్క కృప మన పట్ల విస్తరించాలి. అందుకే ప్రతిరోజు కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ అబౌండెంట్ గ్రేస్ అని మీరు ప్రార్థించండి, థ్యాంక్స్ చెప్పండి. అబౌండెంట్ గ్రేస్ గురించి ప్రార్థించుకోండి. కృపా సమృద్ధి ఎవరి దగ్గర నుంచి? దేవుడి దగ్గర నుంచి. అందుకే ఆయన కృప సమృద్ధిగా వచ్చినప్పుడు నీకు అన్ని విషయాలలో సమృద్ధిగా నువ్వు ఎదుగుతావు. ఆయన కృప వల్ల మనం బ్రతుకుతున్నాము, ఆయన కనికరం వల్ల బ్రతుకుతున్నాము, ఆయన దయ వల్ల, ఆయన దాక్షిణ్యం వల్ల, ఆయన యొక్క మంచితనం వల్ల మనం బ్రతుకుతున్నాము. అదే కృప లేకపోతే మనం బ్రతికే వాళ్ళము కాదు. ఆ కృప ఎలా ఉండాలని కోరుకోవాలి? సమృద్ధిగా, అబౌండెంట్ గ్రేస్ అని ప్రార్థించుకోవాలి. అదే కృప కనుక మన దగ్గర లేకపోతే మనము ఇంకా ఎప్పుడో నిర్మూలమయ్యే వాళ్ళము, నశించే వాళ్ళము. కాబట్టి కృపా సమృద్ధి దేవుని నుంచి మనకు విస్తారంగా రావాలని ప్రార్థించుకోవాలి. అయ్యా మీరు కృపగల దేవుడవయ్యా, నీ యొక్క సమృద్ధి గల కృపను నా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నానని ఇలా ప్రార్థించండి. ఇవన్నీ కూడా మీరు మాటలు పలకాలి మీ ప్రార్థనలో. సో సమృద్ధి గల జీవము కంపల్సరీ అండి. ఇలా లిమిటేషన్లో బ్రతకడము, లేమితనంలో బ్రతకడం దేవుడి చిత్తము కానే కాదండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ భూమిని కంప్లీట్గా సమృద్ధిగా సృష్టించాడు. భూమి మీద ఉన్న పక్షులను అండ్ ఆకాశాన్ని సమృద్ధిగా సృష్టించాడు. సముద్రాలను సమృద్ధిగా సృష్టించాడు. సో భూలోకంలో ఉన్న జలరాశులను, జీవరాశులను, ఆకాశ పక్షులను సమృద్ధిగా ఆశీర్వదించాడు, సమృద్ధిగా ఇచ్చేశాడు, తక్కువ కాకుండా. సో వాటన్నిటిని కూడా పెంచి పోషిస్తున్నాడు సమృద్ధిగా. సో మన జీవితంలో కూడా సమృద్ధి అనేది దేవుడి చిత్తము.
అపవాది చిత్తమును లేమితనంలో బతకడం, పేదరికంలో బతకడం. అయ్యా వద్దయ్యా, నాకు ఈ చాలని జీతం వద్దయ్యా, నా శాలరీ డబల్ చేయండి, నాకు ప్రాస్పరిటీని ఇవ్వండి, నాలో ఉన్న ప్రతి బలహీనతలను బలంగా మార్చు నాయన. అయ్యా ప్రభువా, నా చేతుల కష్టాజీతాన్ని అనుభవించే యోగ్యాన్ని నాకు దయచేయండి, చేతుల కష్టాజీతాన్ని అనుభవించే శక్తిని నాకు దయచేయండి అని ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా ద్వారాలను ఓపెన్ చేస్తాడు. దేవుడు తప్పకుండా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. సో దేవుడి నుంచి మనకు సమృద్ధి కూడా ఎలా ఉండాలి, కృప కూడా ఎలా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి. ఆయన కృప మన మీద సమృద్ధిగా విస్తరించాలి అని ప్రార్థించుకోండి. దేవుడు తప్పకుండా తన కృపని ఇస్తాడు. సో ఎలా ఇస్తాడట? సమృద్ధిగా ఇస్తాడు. సో యోషయ 33:6 నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానములు సమృద్ధియు. అందరూ అనండి, బుద్ధి జ్ఞానము సమృద్ధి అని. సో బుద్ధి జ్ఞానము కూడా సమృద్ధిగా ఉండాలండి. సో జ్ఞానము కొదువగా ఉందా, బుద్ధి కొదువగా ఉందా? అడగండి దేవుణ్ణి. బుద్ధి జ్ఞానము ఇది కూడా ఈ బేసిక్ నీడా కాదా? మనము జ్ఞానము లేకపోయామనుకోండి, మనకు మంచి బుద్ధి కలగలేదనుకోండి, ఈ లోకం మనల్ని చులకనగా చూస్తుంది. జ్ఞానవంతులకు ఈ లోకం ఎప్పుడు కూడా పెద్దపీట వేస్తుందండి. అందుకే జ్ఞానము కూడా మనకు సమృద్ధిగా ఉండాలి. మన పిల్లలకు కూడా జ్ఞానము సమృద్ధిగా ఉండాలి. ఏ జ్ఞానం ఉండాలి? పిల్లలకు చదువుకునే జ్ఞానము, మంచి బుద్ధి ఉండాలి. మనకు కూడా మంచి బుద్ధి ఉండాలి, దైవ జ్ఞానం ఉండాలి, మనం చేసే పనిలో జ్ఞానం ఉండాలి, ఇంటి పని చేసిన జ్ఞానము, వంట పని చేసిన జ్ఞానము, కుటుంబాన్ని కట్టుకోవాలంటే జ్ఞానము, అన్నీ కూడా ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. అందుకే అందుకే బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగును, యెహోవా భయము వారికి ఐశ్వర్యము. సో దేవుడి యొక్క భయభక్తులు కలిగి ఉండాలి. సో అందరూ కూడా బుద్ధి జ్ఞానము సమృద్ధిగా ఉండాలని ప్రార్థించుకోండి. సో ఇన్ని రకాలుగా ఇంపార్టెంట్ అని దేవుడు చెప్తున్నాడు. ఎస్, ఈవెన్ బుద్ధి జ్ఞానం కూడా మనకు బేసికా కాదా? ఎస్, జ్ఞానము కలిగి ఉండాలి. ఒక డాక్టరా ఎలా వైద్యం చేయాలి, ఎలా ఆపరేషన్ చేయాలి, జ్ఞానం కలిగి ఉండాలి. ఒక దైవజనుడా ఎలా వాక్యం బోధించాలి, జ్ఞానము కలిగి ఉండాలి. ఒక విశ్వాసియా మంచి విశ్వాసిలాగా ఎలా ఉండాలని జ్ఞానము కలిగి ఉండాలి. ఒక హౌస్ వైఫా ఎలా జ్ఞానము కలిగి ఉండాలో మనము జ్ఞానము కలిగి ఉండాలి. ఎలా కుటుంబాన్ని కట్టుకోవాలో జ్ఞానము కలిగి ఉండాలి. ఏ ప్రొఫెషన్ తీసుకున్నా, ఏ మనిషి తీసుకున్నా జ్ఞానము ఉండాలి. నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్తే కూడా వాళ్ళు నీ ముఖాన్ని చూసి కాదు, మన జ్ఞానాన్ని చూసే వాళ్ళు ఉద్యోగాన్ని ఇస్తారు. సో నీకు ఉద్యోగం రావాలన్నా మనకు జ్ఞానం, ఒక స్కిల్ సెట్ ఉండాలి. బుద్ధి, మంచి బుద్ధి, ప్రాస్పరిటీ, ఇవన్నీ కూడా బేసిక్ నీడ్స్ అండి, బేసిక్ నీడ్. అందుకే బుద్ధి జ్ఞానం కూడా కొదువగా ఇచ్చే దేవుడు మన దేవుడు. సో ఎంతసేపు డబ్బు మాత్రమే అడగద్దు, ఎంతసేపు మనము ధనము ఐశ్వర్యం మాత్రమే కాదు, మనకు జ్ఞానం ఇవ్వమని కూడా అడగాలి దేవుణ్ణి. అప్పుడు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చేసి నీ ద్వారా తను ఇంకా అనేక మందిని జ్ఞానవంతులుగా చేస్తాడు. సో ఇది ఇంపార్టెంట్. బుద్ధి జ్ఞానము సమృద్ధి కూడా ఇంపార్టెంట్. కాబట్టి దీని గురించి కూడా ప్రార్థించుకోండి. ఇప్పటివరకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఎన్ని వచ్చాయండి? దేవుడి నుంచి మనకు అబౌండెంట్ గ్రేస్ ఉండాలి, దేవుడి నుంచి కృపా సమృద్ధిగా ఉండాలి, అండ్ ఇంకొకటి జల సమృద్ధిగా ఉండాలి, జలపానము త్రాగే నీరు సమృద్ధిగా ఉండాలి, పాలు సమృద్ధిగా ఉండాలి, అలాగే ఆహారము సమృద్ధిగా ఉండాలి, భోజన పదార్థాలు సమృద్ధిగా ఉండాలి, ధాన్య సమృద్ధిగా ఉండాలి, వస్త్రము సమృద్ధిగా ఉండాలి, సుఖము సౌఖ్యము సమృద్ధిగా ఉండాలి, దీర్ఘాయుష్యు సమృద్ధిగా ఉండాలి. అలాగే ఇంకేం చెప్పాడు దేవుడు? దీర్ఘాయుష్తో పాటు సుఖ సౌఖ్యము సమృద్ధిగా ఉండాలి, అండ్ అనుభవించే యోగ్యము కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా చెప్పాడు. దాంతోపాటు బుద్ధి జ్ఞానము కూడా సమృద్ధిగా ఉండాలి. చూసారా అండి, ఆల్మోస్ట్ ఒక 10 to 15 పాయింట్స్ బేసిక్ నీడ్స్ మనందరం మిస్ అయ్యాము. సో వాక్యంలో దేవుడు ఆల్రెడీ ఇవన్నీ ఇస్తాను అని చెప్పాడు, వాగ్దానం ఇచ్చాడు. మీకు ఇవన్నీ కావాలంటే ఆశతో అడుగు, నేను తప్పకుండా ఇస్తాను. ఎక్కడ కూడా తక్కువ కాకుండా నేను చూసుకుంటాను, ఎక్కువ అయ్యేలాగా. ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ అనండి అందరు కూడా, ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్, సమృద్ధిగా గిన్నె నిండి పొంగి పొర్లును గాక అని అనండి. సో సమృద్ధి అనేది దేవుడి చిత్తం అండి. లేమితనంలో ఉండడం దేవుడి చిత్తము కానే కాదు. నేను దానికి ఆరోగ్యమును, స్వస్థతను. సో ఇర్మియా 33:6. సో ఆరోగ్యము ఇంపార్టెంటా కాదా? చాలా ఇంపార్టెంట్. మనిషికి ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యంగా ఉన్నవాడు నిజమైన ధనవంతుడు, నిజమైన ఐశ్వర్యవంతుడు. ఆరోగ్యమే లేకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు, ఆనందంగా ఉండలేవు. అందుకే ఆరోగ్యంలో సమృద్ధి, మంచి ఆరోగ్యంలో సమృద్ధి అనండి. అందరూ కూడా సమృద్ధి గల ఆరోగ్యం అని అనండి. సో స్వస్థతను మరల రప్పించుచున్నారు, వారిని స్వస్థతపరచుచున్నాను. సో హీలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. చూసారా, సత్యము సమాధానము అంటే నెమ్మది శాంతిని దేవుడు సమృద్ధిగా ఇచ్చే దేవుడు, కొదవ లేకుండా. సో ఆయన ఏది ఇచ్చినా కొదవ లేకుండా ఇస్తాడండి, సమృద్ధిగా ఇస్తాడు. నీకు ధనం ఇచ్చిన, ఆనందం ఇచ్చిన, సంతోషం ఇచ్చిన, సుఖం ఇచ్చిన, సౌఖ్యం ఇచ్చిన, సమాధానం ఇచ్చిన సమృద్ధిగా ఇస్తాడు. స్వస్థతనిచ్చిన సమృద్ధిగా ఇస్తాడు. సో ఒంటిలో ఏ అనారోగ్య సమస్య లేదో ఆ ఒంటిలో దేవుడి దృష్టిలో అది ఆ శరీరము ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు ఆనందంగా కూడా ఉండాలి. సో సమాధానం కూడా ఉండాలి. సో ఇవన్నీ కూడా బేసిక్ వెరీ బేసిక్ నీడ్స్. ఇవన్నీ కూడా మనం అడిగినప్పుడు దేవుడు మనకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం అడగడంలో అలసిపోవద్దు, సొలిసిపోవద్దు. సో కొంతమంది ఇళ్ళలో కొన్ని విషయాలు కొదువ ఉండదు, కొన్ని విషయాలు కొదువగా ఉంటుంది, కొన్ని విషయంలో ధనములో కొదువ ఉండదు, సమృద్ధిగా ఉంటుంది, ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, కానీ అనుభవించే యోగ్యం ఉండదు, సుఖం ఉండదు, ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. నా దగ్గర కూడా చాలామంది అంటారు, బ్రదర్ నాకు ఏ సమస్య లేదు, కానీ సుఖము లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు. బ్రదర్ నా దగ్గర ధనము చాలా ఉంది అండ్ ధాన్యం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, కానీ ఇంట్లో మనశ్శాంతి లేదు, గృహంలో నాకు దీర్ఘశాంతం లేదు, కారు ఉంది, బంగ్లా ఉంది, అలాగే పట్టు వస్త్రాలు ఉన్నాయి, బంగారు నగలు ఉన్నాయి, కానీ ఇంటి నిండా బ్యాంక్ బ్యాలెన్స్లో ఫుల్ అమౌంట్ ఉంది, కానీ నా దగ్గర సంతోషం లేదు, ఏది ఉన్నా కూడా సంతోషం లేదని చాలామంది అంటారు. సో ఒకటండి, సంతోషాన్ని డబ్బు పెట్టి కొనలేము. అది ప్రార్థించుకున్నప్పుడు దేవుడు నీకు ఆ సంతోషాన్ని కూడా అనుగ్రహిస్తాడు. సంతోషము, ఆనందము, సుఖము, సౌఖ్యము, బుద్ధి, జ్ఞానము, ఆరోగ్యము, ఇవన్నీ ఎలా ఉండాలి? శాంతి, సమాధానము, సమృద్ధిగా ఉండాలి. సో కొదవ లేకుండా ఇచ్చే దేవుడు. సో నువ్వు నీ అవసరాలను బట్టి దేవుణ్ణి చూడకు, దేవుణ్ణి ఎప్పుడైనా కూడా ఒక పెద్దగా చూడు. సో దేవుణ్ణి కంప్లీట్గా ఆయన ఇస్తాడు. నీకు ఇవ్వగలిగే శక్తి సామర్థ్యం ఉంది. 1 కేజీ కాదు, నీకు 10 కేజీల రైస్ ఇవ్వగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు ప్రతిరోజు కూడా. సో ప్రార్థించుకోండి, అయ్యా నా శాలరీ ఇంక్రిమెంట్ కావాలని ప్రార్థించుకోండి, చాలి జీతం వద్దని ప్రార్థించుకోండి. సో దేవుడు తప్పకుండా తను ద్వారాలను ఓపెన్ చేస్తాడు, ఎక్కడ తక్కువ కాకుండా చూసుకుంటాడు, ఎక్కడ లోటు లేకుండా చూసుకుంటాడు. సో అడగడంలో తప్పిపోవద్దు, అడగడంలో తొలగిపోవద్దు, అలసిపోవద్దు. సో మనకు ఈ అపవాది ఏం చేస్తాడంటే మనకు గుడ్డితనాన్ని క్రియేట్ చేస్తాడు. ఏం కాదు, దేవుడు ఏం సమృద్ధిగా ఆశీర్వదించాడు, అది అలాగే ఉంటాయి, ఆ వాక్యాలన్నీ అబద్ధం అని ఇట్లా మనకు గుర్తు చేస్తుంటా అంటాడు. సో ఎవరైతే ఆశతో అడుగుతారో వాళ్ళకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. సో దేవుడు ఏమని చెప్పాడు? ఆశపడ్డ ప్రాణాన్ని తప్పకుండా అనుగ్రహిస్తానన్నాడా లేదా? తప్పకుండా ఇస్తా అంటున్నాడు. ఏ విషయంలో కొదువ లేకుండా ఇస్తా అంటున్నాడు, ఏ విషయంలో తక్కువ కాకుండా ఇస్తా అంటున్నాడు, ఏ విషయంలో లేమి లేకుండా, ఏ విషయంలో లిమిటేషన్ లేకుండా ఆయన సమృద్ధిగా ఇస్తా అంటున్నాడు. సో ఆయన ఏది కూడా ఇస్తే సమృద్ధిగా ఇచ్చే దేవుడు అండి, తక్కువ కాదండి, అస్సలు తక్కువ కాదు. ఇప్పుడు ఆకాశంలో ఎగిరే పక్షులు సమృద్ధిగా ఉన్నాయా లేవా? భూమి మీద జనాభా సమృద్ధిగా ఉందా లేదా? భూమి మీద ఆ జంతువులు కావచ్చు, ఆ మృగాలు కావచ్చు, లేకపోతే ఆ యొక్క సముద్రాలు సమృద్ధిగా ఉన్నాయా లేవా? సముద్రంలో జలరాశులు సమృద్ధిగా ఇచ్చాడా లేదా? భూమి మీద జనాభాను సమృద్ధిగా ఇచ్చాడా లేదా? సో మన దేవుడు ఏది ఇచ్చినా సమృద్ధిగా ఇస్తాడు. ఈవెన్ అబ్రహాంని కూడా సమృద్ధిగా ఆశీర్వదించాడు. సో ఏదోను తోట కూడా సమృద్ధిగా వేసి అక్కడ ఆదాముని పెట్టాడు. దావీదుని కూడా సమృద్ధిగా ఆశీర్వదించాడు. సొలొమోన్ని సమృద్ధిగా ఆశీర్వదించాడు. వాళ్ళు తిని తృప్తి పొందిన తర్వాత రాజ్యానికి సరిపోయేంతగా ఆశీర్వదించాడు. యోసేపును కూడా సమృద్ధిగా ఆశీర్వదించాడు. సో దేవుడు ఎప్పుడైనా సమృద్ధిగా ఆశీర్వదించే దేవుడు అండి. ఆయన చేతులు తక్కువగా కావు, ఎక్కువగానే ఉంటాయి. ఆయన అడిగిన దానికంటే ఎక్కువగా, ఊహించిన దానికంటే ఎక్కువగా, అత్యధికంగా ఇచ్చే దేవుడు. ఓపికతో ప్రార్థించు, నమ్మకంతో ప్రార్థించు, విశ్వాసంతో ప్రార్థించు, నీకు ఏది కావాలో అది ప్రార్థించు. నేను చెప్పాను కదా, బేసిక్ నీడ్స్ ఒక 15 ఉన్నాయి మనకు ఇప్పటివరకు వాక్యానుసారంగా చూస్తే. ఆ 15 గురించి మీరు అడగండి, ఆ బేసిక్ నీడ్స్. ఒకవేళ మీకు గుర్తు లేకపోతే ఇవన్నీ కూడా ఈ వాక్యము మళ్ళీ వింటూ ఉండండి. ఆ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్ అండి. అవే లేకపోతే మన ఇంట్లో మనశ్శాంతి ఎలా ఉంటుంది, సంతోషం ఎలా ఉంటుంది, ఆనందం ఎలా ఉంటుంది. అందుకే ఆరోగ్యము కూడా మనకు బేసిక్ నీడ్, ఇట్స్ ఆప్షనల్ కాదు. ఆరోగ్యము మ్యాండేటరీ అండి, స్వస్థత మ్యాండేటరీ అండి. సో స్వస్థతైన ఆరోగ్యమైన చాలా ఇంపార్టెంట్. సో ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉన్నవాడు నిజమైన ధనవంతుడు, నిజమైన ఐశ్వర్యవంతుడు. సో ధాన్యం ఉంది, కానీ అనుభవించే యోగ్యము కూడా ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. సో గో త్రూ విత్ యువర్ లైఫ్. కూర్చో, దేవుడితో కూర్చో, నీకు ఏది కావాలో అది అడుగు, పట్టుదలతో అడుగు, ప్రార్థన చేసి అడుగు, ప్రార్థన రూపకంగా అడుగు.
అయ్యా నాకు ఈ విషయంలో సమృద్ధి లేదయ్యా, నాకు ఈ విషయంలో సమృద్ధి కావాలయ్యా, నాకు సమృద్ధిగా లేకపోతే ఈ లేమితనంలో బ్రతుకుతే అది నీకు చెడ్డ పేరయ్యా, నీకు అవమానమయ్యా. సో నోవాహును కూడా సమృద్ధిగా ఆశీర్వదించాడా లేదా? చాలా సమృద్ధిగా ఆశీర్వదిస్తాడండి. మన దేశానికి కూడా సంవత్సరానికి సరిపోయేంత పంటలను దేవుడు సమృద్ధిగా పండిస్తున్నాడా లేదా? పండిస్తున్నాడు. మన దేశానికి సంవత్సరానికి సరిపోయేంత వర్షాన్ని కురిపిస్తున్నాడా లేదా? కురిపిస్తున్నాడు. ఎలా? సమృద్ధిగా కురిపిస్తున్నాడు. సో మన దేవుడు ఏది చేసినా కూడా సమృద్ధిగా చేసే దేవుడు, తక్కువ అయ్యే దేవుడు కాదు, తక్కువగా ఇచ్చే దేవుడు కాదు. కాబట్టి ప్రార్థించుకోండి. సో యిర్మీయా 44:17 మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. చూసారా అండి, ఆయన మనతో చెప్పిన సంగతులన్నీ కూడా నిశ్చయంగా నెరవేరుస్తా అంటున్నాడు. నీకు ధనము సమృద్ధి కావాలా? ప్రార్థించుకొని నేను ఇస్తా అంటున్నాడు. ధాన్యము సమృద్ధి కావాలా? ప్రార్థించుకొని నేను ఇస్తా అంటున్నాడు. సుఖము సమృద్ధి కావాలి, ఆనందం సమృద్ధి కావాలి, ఆరోగ్యము సమృద్ధి కావాలి, జలపానము సమృద్ధిగా ఉండాలి, జలము సమృద్ధిగా ఉండాలి, పాలు సమృద్ధిగా ఉండాలి, ఆహార పదార్థాలు భోజన పదార్థాలు సమృద్ధిగా ఉండాలి, ఆరోగ్యము సుఖము సౌఖ్యము సమాధానము శాంతి దీర్ఘశాంతము సమృద్ధిగా ఉండాలి. ఇవన్నీ కూడా నీకు సమృద్ధిగా ఉండాలని ఇవన్నీ బేసిక్ నీడ్స్ అండి. దీస్ ఆల్ ఆర్ నాట్ ఆప్షనల్. ఇవి ఆప్షనల్ కాదు, మ్యాండేటరీ. ఆరోగ్యము మ్యాండేటరీ, ధనము మ్యాండేటరీ. సో మనం ఏది కొనుక్కోవాలన్న ధనముతోటే ముడిపడి ఉంది. పిల్లల్ని చదివించుకోవాలన్న ధనముతోటే, ఈవెన్ కూరగాయలు కొనుక్కోవాలన్న ధనముతోటే, వెజిటేబుల్స్ కొనుక్కోవాలన్న ధనముతోటే. సో ఏది కొనుక్కోవాలన్నా మనకు ధనముతోటే ముడిపడి ఉంది. సో ధనము ఎలా ఉండాలి? సమృద్ధిగా ఉండాలి. సో ఇప్పటికి అనేక కుటుంబాలు 1వ తారీఖు వస్తే 3వ తారీఖు లోపు శాలరీ అంతా కట్ అయిపోతుంది. లోన్లని, అప్పులని, వడ్డీలని, ఈఎంఐస్ అని అన్నీ వెళ్ళిపోయి మళ్ళీ ఎంటీ హ్యాండ్స్. ఫిఫ్త్ తారీఖు వచ్చే వరకు ఎంటీ హ్యాండ్స్. ఆ ఎంటీ హ్యాండ్ తోటే అందరూ కూడా మళ్ళీ 30 రోజులు వేచి ఉంటారు. అందుకే మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణంలోని యెరూషలేము వీధిలోను చేసినట్లే ఆకాశరాణిగా ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణమును అర్పింతుము. ఏలైనగా మేము అలాగా చేసినప్పుడు చూసారా, మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమంగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. సో దేవుడు అంటున్నాడు, మేము మీతో చెప్పిన సంగతులన్నీ నిశ్చయంగా నెరవేర్చుచున్నాను. ఆహార సమృద్ధిగా అనండి అందరూ కూడా. ఎస్, మనందరికి కూడా ఆహారం సమృద్ధిగా ఉండాలి. మేము క్షేమముగానే ఉంటుంది. క్షేమము సమృద్ధి అనండి. క్షేమం ఉండాలా లేదా? మనం ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ గృహంలో ఉన్నా, ఎవరితో నివసించినా మనకు క్షేమం ఉండాలి. కీడు మాకు కలగలేదు. ఎస్, కీడు కూడా రాకుండా ఉండాలి. సో ఇవన్నీ కూడా దేవుడు నేను అనుగ్రహిస్తాను అని అంటున్నాడు. సో ఇవన్నిటి గురించి మనము పట్టించుకోము, ఇగ్నోర్ చేస్తాము. కానీ వాక్యంలో దేవుడు ఇవన్నీ పెట్టాడు. ఏదైనా వాక్యంలో వచ్చిందంటే ఆ వాక్యానుసారంగా ప్రార్థించాలని నేను చెప్పాను. అయ్యా నీ వాక్యం ఇలా చెప్తుందయ్యా. యిర్మీయా అధ్యాయం 44 అధ్యాయం 17 ఇలా చెప్తున్నారు మీరు, ఆహారము సమృద్ధిగా దొరికినని, బట్ ఇంకా నాకు సమృద్ధి గల ఆహారము లేదయ్యా అని ప్రార్థించాలి. సో మొర పెట్టుకోవాలి. అయ్యా నాకు విస్తరించజేయనైనా, నేను నా కుటుంబము తిని తృప్తి పొందిన తర్వాత నెలాఖరు వచ్చినా కూడా నా ఇంట్లో ఏది నూనె తక్కువ కావద్దు, ఆ తొట్టిలో పిండి తక్కువ కావద్దు నాయన అని ప్రార్థించుకో. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. సో హిజ్కేలు 16:49 నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా దానికిని దాని కుమార్తెలకు కలిగిన గర్వమున ఆహార సమృద్ధియు. చూసారండి, గర్వము రావద్దు. మనకు దేవుడు ఆశీర్వదించిన కొలది మనము బెండ్ అవుతూనే ఉండాలి, అంటే తగ్గించుకునే ఉండాలి, తగ్గింపు తత్వంతో ఉండాలి. సో ఆహారము సమృద్ధి, సో కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు, నిర్విచారమైన సుఖస్థితియు నన్నునదే, అది దీనులను దరిద్రులకు సహాయం చేయకుండేను. చూసారా అండి, మనం ఒకరికి సహాయం చేయగలిగే శక్తి రావాలని ప్రార్థించుకోవాలి. సుఖస్థితియు, సో సుఖస్థితియు, సుఖములో సమృద్ధి అనండి అందరూ కూడా, ఆహారంలో సమృద్ధి అనండి అందరూ కూడా. సో ఇవన్నీ కూడా వచ్చినప్పుడు, సుఖము సమృద్ధిగా వచ్చినప్పుడు, ఆహారము సమృద్ధిగా వచ్చినప్పుడు మనం పక్కవాడి మీద ఏడవద్దు, పక్కవాడి మీద గర్వాన్ని చూపించద్దు. సో దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తే అంత హంబుల్ అయిపో. దేవుడు ఎంత హంబుల్గా అయిపోతే అంత ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. సో హంబుల్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. సో హంబుల్నెస్ అనేది చాలా చాలా ముఖ్యము. నిర్విచారమైన సుఖస్థితియు అనేది. సో అందుకే ఆహారము సమృద్ధియు మనకు కంపల్సరీ కావాలి. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి గనక నేను దాన్ని చూచి వారిని వెళ్ళగొట్టి తిని. చూసారా అండి, అహంకార దృష్టి, గర్వము, అహంకారము. సో
పొగరు, వీటితో మనం ఎప్పుడు కూడా డీల్ చేయొద్దు, ఎప్పుడు కూడా వీటిని అలౌ చేయనీయద్దు. ఎంత సమృద్ధిగా ఆశీర్వదించబడవా దేవా, ఇది నీ యొక్క కృప మాత్రమే అని అనుకొని నువ్వెంత హంబుల్ అయిపోతే దేవుడు అంత ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. ఓవర్ఫ్లో ఆఫ్ బ్లెస్సింగ్ అనండి. సో నా గిన్నె నిండి పొంగి పొర్లుపోను గాక అనండి. సో అలాగే ఎంత గిన్నె నిండి పొంగి పొర్లుతుందో అంత హంబుల్ అయిపోవాలి. సో నువ్వు తిను, నీ కుటుంబం తిను, మిగిలింది కూడా ఇంకా నీ పనులకు ఖర్చు పెట్టుకో, ఇచ్చేసుకో. ఇంకా మిగిలితే అనాథ శరణాలకి, ఇంకా మిగిలితే వృద్ధాశ్రమాలకి, ఇంకా మిగిలితే స్ట్రీట్ బెగ్గర్స్కి ఇచ్చేంతగా మనము ఎదగాలి. అది దేవుడి చిత్తము. దేవుడు ఏంటంటే మనల్ని ఆశీర్వదించి మన ద్వారా అనేక మందిని ఆశీర్వదించాలని ప్రయత్నిస్తాడు. సో ప్రార్థించుకోండి. సో ఏదొచ్చినా కూడా హంబుల్ అయిపోవాలి. ఈరోజు నీకు ఒక ఆశీర్వాదం వచ్చిందా, గర్వము రావద్దు, హంబుల్ అయిపోవాలి. నీకు ధనము ధాన్యము సమృద్ధిగా ఇచ్చాడా, అహంకారం రావద్దు, గర్వం రావద్దు, హంబుల్ అయిపోవాలి. సో నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, మనల్ని మనము తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు ఇంకా హెచ్చిస్తాడు. ఇంకా హెచ్చించిన కొద్దీ మనము తగ్గించుకోవాలి. ఇంకా తగ్గించుకున్న కొద్దీ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఇది ఫార్ములా. అందుకే ప్రార్థించుకుందాం మన హృదయాలలో గర్వము రావద్దని. సో ప్రతి ఒక్కరి హృదయంలో తప్పకుండా వస్తుంది. కొంచెం ధనం ఎక్కువ వచ్చినా, ఐశ్వర్యం ఎక్కువ వచ్చినా, ధాన్యం ఎక్కువ వచ్చినా, సమృద్ధిగా ఆశీర్వదించబడిన చాలామందికి బై డిఫాల్ట్గా గర్వం వస్తుంది. సో అది రావద్దని ప్రార్థించుకోవాలి. ఆ గర్వం అనేది ఒక రోగం లాంటిది, ఒక జబ్బు లాంటిది. అది రాకుండా ఉండాలని ప్రార్థించుకోవాలి. హెజ్కేలు 31:5 కాబట్టి అది ఎదిగి పొలంలోని చెట్లన్నింటికంటే ఎత్తుగలదాయను, దాని శాఖలు బహు విస్తారము అనండి. ఎస్, నేను నా కుటుంబము బహు విస్తారముగా ఆశీర్వదించబడును కాక అని ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. సో బహు విస్తారములాయను, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను. సో సమృద్ధి అనండి, అన్ని విషయాలలో సమృద్ధి. ఇప్పుడు ఒక చెట్టు ఎదగాలి అంటే నీరు సమృద్ధిగా ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు నీరు సమృద్ధిగా లేకపోతే ఆ చెట్టు ఏమవుతుంది, విస్తరించలేదు, ఎదగలేదు, పండ్లు ఇవ్వలేదు, ఫలాలు ఇవ్వలేదు, ఆ ఆకులను ఇవ్వలేదు. ఎప్పుడైతే నీరు ఆ చెట్టుకి అందుతుందో ఆ చెట్టు సమృద్ధిగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఫలాలను ఇస్తుంది. అలాగే మనిషికి కూడా ధనము కూడా సమృద్ధిగా ఉన్నప్పుడు అన్ని విషయాలలో ఫలిస్తాడు. ధనం ఉంటేనే కదా వస్త్రాలు కొనుక్కోగలుగుతాం, ధనం ఉంటేనే కదా ధాన్యము కొనుక్కోగలుగుతాం, ధనం ఉంటేనే కదా మనం ఆ రెంట్ కట్టుకోగలుగుతాం, ధనం ఉంటేనే కదా మనకు బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోగలుగుతాం. ఆ ఇంటర్నెట్ ఫీజు కట్టుకోవాలన్నా, పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవాలన్నా, ఫ్రూట్స్ కొనుక్కోవాలన్నా, వెజిటేబుల్స్ కొనుక్కోవాలన్నా ధనము సమృద్ధిగా ఉంటేనే కదా. సో ఈ రోజులలో నీరు కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ సమ్మర్ వస్తే నీరు కూడా ఒక ట్యాంకర్లు వేసుకొని కొనుక్కోవాల్సి వస్తుంది. నీరు సమృద్ధి అనండి. బహు విస్తారంగా ఫలించాలని ప్రార్థించండి. సో పెద్ద కొమ్మలాయను. సో ఒక చెట్టుకి నీరు ఎంత ఇంపార్టెంటో ఒక మనిషికి ధన సమృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్. దానివల్లనే అన్ని కొనుక్కోగలుగుతాడు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. సో దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. సో భయపడకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మేలును, చెట్లు ఫలించును, అంజురపు చెట్లను, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. చూసారండి, అన్ని చెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి. సో దేవుణ్ణి అడిగినప్పుడు మన దేశంలో పంట సమృద్ధిగా ఇస్తాడు. సో దేశంలో పంట సరిగా లేదు, సో ఏమవుతుందండి, సో మనకు కరువు వస్తుంది. దేశంలో సరిగా వర్షాలు పడట్లేదు, సో ఏమవుతుంది, కరువు వస్తుంది. అందుకే వర్షము సమృద్ధి, దేశంలో పంట సమృద్ధి. ఇవన్నీ ఇచ్చేది ఎవరు? దేవుడు. అడగాల్సింది ఎవరు? మనము. సో మనం అడుగుతేనే దేవుడు ఇస్తా అంటున్నాడు. సో లెట్ us కంటిన్యూ టుమారో. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, ఎన్ని రకాల సమృద్ధి మాకు కావాలో అన్ని రకాలుగా మాకు బయలుపరుస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా, మాకు అన్ని విషయాలలో సమృద్ధి కావాలి తండ్రి. ధనము, ధాన్యము, వస్త్రము, అలాగే నీరు, అలాగే భోజన పదార్థాలు, ఆహార పదార్థాలు, సుఖము, సౌఖ్యము, సంతోషము, ఆనందము, ఆరోగ్యము అన్నీ కూడా మాకు సమృద్ధిగా ఉండాలి. అనుభవించే యోగ్యము సమృద్ధిగా ఉండాలి. దీర్ఘాయుష్యము సమృద్ధిగా ఉండాలి. మా బ్రతుకు దినములు సమృద్ధిగా ఉండాలి అని ప్రవచిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.